వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి స్వాతంత్ర్యం ముందు నుంచి ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరికీ ఒక రిఫరెన్స్ బుక్గా పనికొచ్చేటటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పుస్తకమే జుగల్బందీ. ఈ పేరు మీరు వినే ఉంటారు, జుగల్బందీ. ఇది వినయ్ సీతాపతి గారు రాసినటువంటి పుస్తకము. జుగల్బందీ మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ. మోడీకి ముందు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ విధంగా ఎదిగింది అనేటువంటి విషయాలు. సో మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఇదేదో పార్టీకి సంబంధించినటువంటి పుస్తకం అనుకుంటే పొరపాటు. ఆనాటి రాజకీయ విషయాలన్నింటినీ, రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా చాలా నిష్పక్షపాతంగా రచయిత వినయ్ సీతాపతి గారు ఇందులో విశ్లేషించడం జరిగింది. సో వినయ్ సీతాపతి గారు అనగానే గతంలో ఒక 7-8 సంవత్సరాల క్రితము ఆయన ఒక పుస్తకం రాశారండి. ఇది వినయ్ సీతాపతి గారు రాసినటువంటి రెండవ పుస్తకం. గతంలో ఆయన ఒక పుస్తకం రాశారు, హాఫ్ లయన్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అది తెలుగులో నరసింహుడు అని చెప్పేసి కూడా అది ట్రాన్స్లేట్ కావడం జరిగింది. ఇగో ఈ పుస్తకము పివి నరసింహారావు యొక్క జీవిత చరిత్ర పూర్తిగా. పివి నరసింహారావు ఆయననే ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు, ద ఇన్సైడర్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు కదా పివి నరసింహారావు. అది కూడా లోపలి మనిషి అని అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. కాకపోతే ఏంటంటే పివి నరసింహారావు డైరెక్ట్గా తన జీవిత చరిత్రను రాయకుండా ఆయన ఒక నవల రూపంలో రాసిండు. ఆనంద్ అనేటటువంటి కుర్రవాడు ఆయన ఏ విధంగా ఎదిగిండు అని చెప్పేసి మొత్తం నవల రూపంలో రాసిండు పివి నరసింహారావు. సో కాబట్టి పివి నరసింహారావు గురించి సమగ్రంగా ఆయన జీవిత చరిత్ర, బయోగ్రఫీ గురించి తెలుసుకోవాలంటే ఈ నరసింహుడి పుస్తకం బాగుంది. ఇది వినయ్ సీతాపతి గారు రాసినటువంటి ఫస్ట్ బుక్ అన్నట్టు. గతంలోనూ ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఈ పుస్తకం చదివాను నేను, 7-8 సంవత్సరాల క్రితము. చాలా బాగుంది. పివి నరసింహారావు ఆయన ఏ విధంగా ఒకప్పుడు భారత రాజకీయాల్లో 1957 నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాల నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ తర్వాత కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావటము, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటము, జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆయన పదవి పోవటము, ఆ తర్వాత కేంద్రానికి పోవటము, కేంద్రంలో ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలగటము, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చాలా మంత్రిత్వ శాఖలు నిర్వహించటము, ఆ తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కూడా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటము. కాకపోతే రాజీవ్ గాంధీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ కొద్దిగా చులకనగా చూస్తూ దూరం పెట్టడంతో పివి నరసింహారావు రాజకీయాలకి గుడ్ బై చెప్పాలని చెప్పేసి ఆయన భావించటము. 1991 ఎన్నికల్లో కూడా ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు కానీ పోటీ చేయలేదు. ఆ ఎన్నికల తర్వాత క్రమంగా ఆయన రాజకీయాలకి రిటైర్మెంట్ చెబుదామని భావించాడు. అలాంటి సందర్భంలో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ మరణించటము, అనుకోకుండా సోనియా గాంధీ పివి నరసింహారావు వైపు మొగ్గు చూపటము, దాంతో సోనియా గాంధీ సపోర్ట్ తోటి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటము. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొద్దిపాటి మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. అయినా కూడా ఆయన ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం చేయటము. 1991 నుంచి 96 వరకు ఆయన ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వాన్ని, పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా కూడా పూర్తి కాలం పాటు ప్రభుత్వాన్ని నడపటము, భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలను మొత్తం మార్చివేశాడు. ఒక అధికారి అయినటువంటి, రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకోవడం. ఎందుకంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినాటికే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత గందరగోళంగా చాలా దిగజారిపోయి ఉంది, చాలా దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడానికి మన్మోహన్ సింగ్ను, ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆయనను తన ఆర్థిక శాఖ మంత్రిగా ఎంచుకోవటము. ఎల్పీజీ నమూనాను, లిబరైజేషను, గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను అవన్నీ ప్రవేశపెట్టి భారతదేశ మార్కెట్ను ప్రపంచ మార్కెట్ తోటి అనుసంధానం చేయటము, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత ఆయన పదవి కోల్పోవటము, ఆయన మీద రకరకాల కేసులు రావటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిష్పక్షపాతంగా రాయటం జరిగింది. కాబట్టి పివి నరసింహారావు గురించి చదువుతున్నాం అంటే కేవలం ఆయన జీవితమే కాదండి, ఆయన రాజకీయ జీవితాన్ని చదువుతున్నాం అంటే ఆనాటి సమకాలీన రాజకీయ పరిస్థితులన్నిటి మీద మనకి చక్కటి అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత వినయ్ సీతాపతి గారు చాలా చక్కగా రాశారని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత వినయ్ సీతాపతి గారు రాసినటువంటి రెండవ పుస్తకము జుగల్బందీ. ఇటీవల ఒక 1 year బిఫోరే నేను దీన్ని కొన్నాను. ఇటీవల పూర్తిగా చదవటం పూర్తయింది. చాలా చక్కగా ఉంది. జుగల్బందీ అంటే వాస్తవానికి పేరు కొద్దిగా మనకి వినూత్నంగా అనిపిస్తుంది కదా, జుగల్బందీ. జుగల్బందీ అంటే ఏంటంటే అది సంగీతంలో ఒక ప్రక్రియ అండి. ఇద్దరు సంగీత విద్వాంసులు పోటాపోటీగా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, ఒకరిని మించిన స్థాయిలో మరొకరు, మళ్ళీ మంచి కోఆర్డినేషన్ తోటి
ఒకరిని మించి ఒకరు చక్కటి సంగీత విభావరి అన్నట్టు చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంగీత విభావరిని పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ప్రేక్షకులను రంజింపజేస్తారు. ప్రేక్షకులు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఈ ఇద్దరు సంగీత విద్వాంసులు తమ ప్రతిభను పోటాపోటీగా ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో దాన్ని జుగల్బందీ అంటారు. అది సంగీతంలో ఒక ప్రక్రియ. మరి రాజకీయాలకు దీనికి ఏంటి సంబంధం? ఇక్కడ కూడా ఒక ద్వయం ఉంది. ఇద్దరు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ. బీజేపీ గురించి తెలుసుకోవాలంటే వీళ్ళ గురించి తెలుసుకోకుండా ఉండలేము. బీజేపీ పార్టీ స్థాపించడం నుంచి దాని ఎదుగుదల, అది అధికారంలో వచ్చేంత వరకు కూడా ముందు వెనక మొత్తము ఈ ఇద్దరే ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ. సరే మిగతా వారు కూడా ఉన్నారనుకోండి. కాకపోతే ఏంటంటే బీజేపీ గురించి తెలుసుకోకుండా వీళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోలేము, వీళ్ళ గురించి తెలుసుకోకుండా బీజేపీ గురించి కూడా తెలుసుకోలేము. సో అంతగా పెనవేసుకుపోయింది వీళ్ళిద్దరి గురించి. వాస్తవానికంటే ఈ జుగల్బందీ పుస్తకంలో స్వాతంత్రం ముందు నుంచి మోదీ భారతదేశ ప్రధాని అయ్యేంత వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ నిష్పక్షపాతంగా రచయిత పేర్కొన్నాడు. ఇది మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ అనే పుస్తకంలో ఉంటే ఇదేదో పార్టీకి సంబంధించినటువంటి పుస్తకం అనుకుంటే మాత్రము అది పప్పులో కాలేసినట్టు మనము. కాకపోతే ఏంటంటే మోదీకి ముందు భారతీయ జనతా పార్టీతోటి ఏం స్టార్ట్ కాలేదు. మొదటి నుంచి కూడా ఇదేంటంటే స్వాతంత్ర్యానికి ముందు అఖిల భారత హిందూ మహాసభ అది ఏ విధంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 1925లో డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించడానికి దారితీసినటువంటి పరిస్థితులు, ఆ సంస్థ యొక్క ఆశయాలు, వాటన్నిటి గురించి కూడా రచయిత ఇందులో ప్రస్తావించారు. ఆ తర్వాత కాలంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావటము, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ నేతృత్వంలో ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. గాంధీజీ సలహాతోటి నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది ప్రముఖులను తన మంత్రివర్గంలో తీసుకున్నారు. అలా తీసుకున్నటువంటి వాళ్ళలో అంబేద్కర్ గారు కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అప్పుడు ఆయన హిందూ మహాసభ సభ్యుడు అన్నట్టు వాస్తవం చెప్పాలంటే. ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక ఎంపీగా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా చేరడం జరిగింది. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి అనుకుంటా బహుశా అప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత నెహ్రూతోటి విభేదించి బయటకు వచ్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక పార్టీని స్థాపించాలని నిర్ణయం తీసుకొని అప్పటికే ఆ దేశంలో గ్రామాలలో విస్తరించి ఉన్నటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సలహా తీసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత గోల్వాల్కర్ గారు, గురూజీ గోల్వాల్కర్ అంటున్నట్టు. అందుకంటే ముందే గాంధీజీ హత్య జరగటము, గాంధీజీ హత్య వెనక హిందూ మహాసభ ప్రమేయం ఉందని చెప్పేసి అనుకోవటము, తర్వాత ఆర్ఎస్ఎస్ని నిషేధించటము, ఆ క్రమంలో కొంత ఆ పరిణామాలను కూడా రచయిత చాలా చక్కగా వివరించారు. గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు కాదప్పటికీ, కాకపోతే హిందూ మహాసభ సభ్యుడు. అయినా కూడా హిందూ మహాసభను కాకుండా ఆర్ఎస్ఎస్ని నిషేధించింది ప్రభుత్వం అప్పట్లో, కేంద్ర ప్రభుత్వము. సో దాంతో ఆ తర్వాత కాలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూతోటి విభేదించి ఆయన బయటకు వచ్చేసి గురూజీ అంటే అప్పటి ఆర్ఎస్ఎస్ అధినేత గోల్వాల్కర్ ఆయన యొక్క సలహా తీసుకొని ఆయన యొక్క సహాయం తీసుకొని అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ ఆ పార్టీని 1950లో స్థాపించటము. ఆ స్థాపించే క్రమంలో 1952లో మనకి ఎన్నికలు వచ్చినటువంటి క్రమంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఆయన గురూజీ సలహా మీద అంటే గోల్వాల్కర్ సలహా మీద జనసంఘ్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏంటంటే ఆయన ఎప్పుడు తెర వెనుక ఉండి వ్యూహాలను తర్వాత పార్టీ యొక్క నిర్మాణాన్ని మాత్రమే పర్యవేక్షించేటువంటి వ్యక్తి. సో ఆ విధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీనేమో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను ఆకర్షించేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ మొదటి లోక్సభ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎన్నికల సభ పెడుతున్నప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏంటంటే ఆయన బెంగాలీ భాష బాగా వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కాబట్టి హిందీ భాష అంత నిపుణుడు కాదు, ప్రావీణ్యం లేదు. అందుకని చెప్పేసి ఆర్ఎస్ఎస్ నుంచి ఈ భారతీయ జనసంఘ్ పార్టీలోకి వచ్చినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏం చేసిందంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఆయన యొక్క ఉపన్యాసాలను హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక మంచి వ్యక్తి ఉండాలని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయిని తీసుకురావడం జరిగింది. సో మనకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న ఒక సంస్కృత పండితుడు. పూర్తి సాంప్రదాయ కుటుంబము, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అదే అద్వానీ విషయానికి వచ్చినట్లయితే అద్వానీ గారు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో కరాచీలో జన్మించిండు. అది వాళ్ళది చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము, సింధీ కుటుంబం. సింధీలు కరాచీ అంటే
భారతదేశంలో మిశ్రమ సంస్కృతి ఉన్నటువంటి ఆ రోజుల్లో భారతదేశం అది మిశ్రమ సంస్కృతి ఉన్నటువంటి ఒక నగరము. ఇటు హిందువులు, అటు ముస్లింలు, అటు పార్సీలు అందరూ నివసిస్తూ ఒక మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి పట్టణము కరాచీ, రేవు పట్టణం అది. సో ఆ కరాచీ పట్టణంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో మాకు చెప్పాలంటే ధనికుల కుటుంబమే చెప్పొచ్చు. అప్పట్లో వాళ్ళు స్థానికంగా పన్నులు వసూలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించేటటువంటి ఒక కుటుంబం. పెద్ద ఒక బంగ్లాలో జన్మించిండు అద్వానీ. వాళ్ళ నాన్న వ్యాపారవేత్త, వాళ్ళ బాబాయ్ అప్పట్లోనే పెద్ద పెద్ద ఒక ఆయన ఒక ప్రొఫెసరు, ఒక ఆయన ఒక లాయరు. ఆ విధంగా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. వాళ్ళు ఈ అద్వానీ కుటుంబంలో అద్వానీ చిన్నప్పుడు ఆడుకోవడానికి ఒక పెద్ద రూమ్ ఉండేదట వాళ్ళకి. అదేవిధంగా బయటకు పోవడానికి ఒక గుర్రపు బగ్గి. ఆ విధంగా అద్వానీ వాజ్పేయిల యొక్క నేపథ్యం చూసినట్టయితే కుటుంబ నేపథ్యము అభిరుచులు చూసినట్టే పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి కుటుంబం అన్నట్టు. వాళ్ళ అభిరుచుల్లో కానీ, వాళ్ళ అలవాటుల్లో కానీ, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ తర్వాత దేశ విభజన ఫలితంగా అద్వానీ కుటుంబము బాగా ప్రభావితం కావడం జరిగింది. బాగా సఫర్ అయింది ఆ కుటుంబం. దేశ విభజన జరగడానికి ఒక సంవత్సరం ఉంది. 1947లోనే ఆయన ఆర్ఎస్ఎస్ తరపున ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక రాజస్థాన్లో ఆయన ఉండటం జరిగింది అద్వానీ. సో ఆ తర్వాత వాళ్ళ కుటుంబం గుజరాత్కి వచ్చి స్థిరపడటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఆయన చదువైపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్తో పరిచయం పెరగటము, తర్వాత ఆర్ఎస్ఎస్లో ఆయన ఒక ప్రచారకగా ఉండటం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా ఉండేది 1950కి ముందు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా అద్వానీ గారు రాజస్థాన్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఒక హిందీ అనువాదకుడు ఉండాలని చెప్పేసి హిందీలో మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్న వాజ్పేయిని తీసుకొచ్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఒక సహాయకుడిగా నియమించడం జరిగింది. ఏందైన పని? ఎన్నికల ప్రచారంలో ఇంగ్లీష్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రసంగిస్తే దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయటము ఉత్తర భారతదేశంలో. ఆ విధంగా 1952 ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజ్పేయి ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం కోసం రాజస్థాన్కి పోయినప్పుడు ఆ రాజస్థాన్ రైల్వే స్టేషన్లో వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నటువంటి అద్వానీ గారు రావటం జరిగింది. ఆ విధంగా అద్వానీ వాజ్పేయిల యొక్క కలయిక 1952 ఎన్నికల సందర్భంగా రాజస్థాన్లోని కోటా అనేటటువంటి ఒక రైల్వే స్టేషన్లో వాళ్ళ పరిచయం జరిగింది. ఇక ఆ తర్వాత అదంతా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 5-6 దశాబ్దాల పాటు వారి పరిచయము ఏ విధంగా ఎదిగింది చూడండి. వాళ్ళ ఇద్దరి యొక్క అభిరుచుల్లో తేడాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా వేరు. కానీ పార్టీ కోసము వాళ్ళు ఏ విధంగా ఒకరినొకరు సహకరించుకున్నారు, ఒకరి ఎదుగుదలకు ఒకరు పాటుపడ్డారు. వారిద్దరు కలిసి మొదట భారతీయ జనసంఘ్ పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దాన్ని ఆ ఎదుగుదలకు ఏ విధంగా తోడ్పడ్డారు, ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా రచయిత ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. సో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన మరణించటము, ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ పార్టీని ముందుకు నడవటము, ఆ తర్వాత కాలంలో 1967లో అనుకుంటా, బహుశా 60స్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో ఆయన ఒక హత్యకు గురి కావటము, దోపిడీ దొంగలు హత్య చేశారట. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆ రైల్వే స్టేషన్ పేరునే దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మార్చిండ్రు ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ పార్టీ నాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిక కావటము, అటల్ బిహారీ వాజ్పేయికి గట్టి సపోర్టుదారుగా ఎల్కే అద్వానీ ఉండటము, ఆ విధంగా ఒకరికొకరు మద్దతు తీసుకోవడం ఎదగటము. ఆ తర్వాత క్రమంలో ఈ భారతీయ జనసంఘ్ పార్టీని 1977లో జనతా పార్టీలో విలీనం చేయటము, దానికి దారితీసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పడ్డా కూడా అందులో లుకలుకలు ఉండటము. ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ పార్టీ, భారతీయ జనసంఘ్ కాదు, జనతా పార్టీ 1977లో అధికారంలోకి వచ్చింది కదా జనతా పార్టీ. ఆ జనతా పార్టీ ఎక్కువ కాలం అధికారాన్ని నిలుపుకోలేకపోవటము, జనతా ప్రభుత్వం కొలాప్స్ కావటము. ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి 1980 ఏప్రిల్ 6న అద్వానీ, వాజ్పేయి మరికొంతమంది ప్రముఖులు కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయటము. 1984లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అంటే బీజేపీకి కేవలం 2 స్థానాలు రావటము. ఆ తర్వాత కాలంలో 2 నుంచి 80కి, 80 నుంచి 120కి, ఆ తర్వాత మొదటిసారిగా 1996 ఎన్నికల్లో వాజ్పేయి ప్రధానమంత్రి కావటము. చూడండి, కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నారు, పూర్తిస్థాయి మెజార్టీ లేదు. అయినా కూడా మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తరఫున వాజ్పేయి గారు 1996లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటము, ఆయన మెజారిటీని నిరూపించుకోలేక 13 రోజులకి రాజీనామా చేయటము. ఆ తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలో అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావటము.
అది 13 నెలల పాటు కొనసాగటము, ఆ తర్వాత లోక్సభలో జరిగినటువంటి విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతోటి ఆ విశ్వాస తీర్మానం వీగిపోవడంతో రాజీనామా చేయటము, మళ్ళీ ఎన్నికలకు పోవటము. 2099లో ఎన్నికలు జరిగినాయి. 99 జరిగిన ఎన్నికల్లో మిత్రులతో కలిసి పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఎన్డీఏ అధికారంలోకి రావటము, మళ్ళీ వాజ్పేయి ప్రధానమంత్రి కావటము. వాజ్పేయి రెండవసారి ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కొద్ది కాలం తర్వాత ఎల్కే అద్వానీని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకోవటము. ఈ విషయాలన్నిటి కూడా చాలా చక్కగా రచయిత నిష్పక్షపాతంగా అండి, ఏదో పక్షపాతం ధోరణితోటి రాసింది కాదు, నిష్పక్షపాతంగా చాలా చక్కగా రాశారు. మనందరికీ కూడా ఆసక్తి ఉన్నటువంటి, అంటే రాజకీయాల గురించి, ఆనాడు జరిగినటువంటి పరిణామాల గురించి వాటన్నిటిని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా పనికొస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా చాలా విషయాలు దీని నుంచి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు మనం విద్యార్థులకు ఇందులో ఉన్నట్టు చాలా విషయాలను మనం బోధిస్తున్న క్రమంలో ఒక రిఫరెన్స్ బుక్గా మనకి పనికొస్తుంది. నిష్పక్షపాతంగా ఆనాటి రాజకీయ పరిస్థితులను వివరించడానికి. ఇందులో ఉన్నటువంటి అన్ని విషయాలతోటి, రచయిత చెప్పినట్టు అన్ని విషయాలతోటి మనం ఏకీభవించకపోవచ్చు. కాకపోతే ఏంటంటే విషయాలను తెలుసుకోవడానికి మనకి చాలా చక్కగా పనికొస్తుంది. వీలైతే మీరు కూడా ఈ జుగల్బందీ అనేటటువంటి పుస్తకాన్ని తీసుకొని చదవండి. చాలా విషయాలను, ఆసక్తికరమైనటువంటి విషయాలను వినయ్ సీతాపతి గారు మనకి పరిచయం చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి భావిస్తూ, కేవలము ఏంటంటే నాకు అనిపించింది పుస్తకం చాలా బాగుంది, చదివితే చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.